అమెజాన్లో లే ఆఫ్ల సునామీ కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతుందా? అమెరికా, కెనడాలో పెద్ద ఎత్తున ఉద్యోగాలలో కోత విధించాలనుకుంటోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే అసలు విషయానికి వస్తే యాజమాన్యం లే ఆఫ్ ఈమెయిల్ డ్రాఫ్ట్ను పొరపాటున ఒకరికి బదులు మరొకరికి పంపడంతో గుట్టు కాస్త రట్టయింది. ఇక అమెజాన్ ఉద్యోగులపై వేటు వేయడానికి ముద్దుగా పెట్టిన పేరు ప్రాజెక్ట్ డాన్ అని, త్వరలోనే 16,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలనేది ఈమెయిల్ ఉద్దేశం. దీంతో ఉద్యోగులు షాక్కి గురయ్యారు. అమెజాన్ జాబ్ కట్స్ కు సంబంధించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ త్వరలోనే ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వబోతోంది. ప్రాజెక్ట్ డాన్ పేరుతో ఒక డ్రాఫ్ట్ను తయారు చేసి ఎంతమంది ఉద్యోగులకు కోత పెట్టాలని తయారు చేసిన డ్రాఫ్ట్ను ఒకరికి పంపాల్సిన ఈమెయిల్ పొరపాటున ఒకరికి పంపడంతో అది కాస్త లీక్ కావడంతో ఉద్యోగులు షాక్కి గురయ్యారు. ఇక యాజమాన్యం అమెరికాతో పాటు కెనడాలో సుమారు 16,000 మందిని కోత విధించాలని నిర్ణయించింది. దీనికి పలు కారణాలు చెప్పింది. వాటిలో ఒకటి బ్యూరోక్రసీని తగ్గించడం, అంటే ఉన్నత స్థాయిలో అధికారుల్లో కోత విధించడంతో పాటు ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేయడం. దీంతో పాటు అసలైంది ఏఐ నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోవడానికి ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఇప్పటికే అమెజాన్ 14,000 మందిని ఇంటికి పంపింది. ఇక అమెజాన్కు కొత్త సీఈఓ ఆండీ జెస్సీ వచ్చిన తర్వాత ఖర్చును తగ్గించడంతో పాటు వర్క్ కల్చర్ కూడా కఠినతరం చేశాడు. దీంతో తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో ఎక్కువ పని చేయించాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో మరిన్ని కోతలు ఉండే అవకాశం లేకపోలేదు. అమెజాన్ ఈమెయిల్ డ్రాఫ్ట్ లెటర్ మంగళవారం రాత్రి మీడియా చేతికి అందింది. ఇక ఈమెయిల్లో ముఖ్యంగా అమెరికా, కెనడా, కోస్టారికాలో పెద్ద ఎత్తున ఉద్యోగులను కుదించి కంపెనీని మరింత బలోపేతం చేసుకోవాలనేది ఈమెయిల్ సందేశం. అయితే ఈ మెసేజ్ పొరపాటున ఒకరికి పంపించాల్సింది మరొకరికి వెళ్లడం, వెంటనే ఈ మెసేజ్ను డిలీట్ చేయడం జరిగింది. వెంటనే బుధవారం ఉదయం అమెజాన్ యాజమాన్యం దీనికి సంబంధించి వివరణ ఇచ్చుకుంది. కంపెనీలో బ్యూరోక్రసీ తగ్గించేందుకు ఉద్యోగులను తగ్గించనున్నామని తెలిపింది. అయితే కంపెనీకి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ బెత్ గెలెట్టి మాట్లాడుతూ రాబోయే కొన్ని నెలల వరకు ఉద్యోగుల్లో కోత విధించాలనే ప్లాన్ అయితే లేదన్నారు. చివరగా గత ఏడాది అక్టోబర్లో 14,000 కార్పొరేట్ ఉద్యోగాలపై కోత విధించింది. అయితే గత ఏడాది అక్టోబర్లో చాలా వరకు టీంలు సంస్థాగత మార్పులు ఖరారు చేసినప్పటికీ ఇతర టీంలు ఆ పనిని పూర్తి చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. అమెజాన్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో సుమారు 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులున్నారు. అయితే అమెజాన్ యాజమాన్యం మాత్రం ఎక్కడా ఎక్కువ ఉద్యోగాల్లో కోత విధించే విషయం కానీ, ఏ దేశంపై ఎక్కువ ప్రభావం పడుతుందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఇక అమెజాన్ ప్రాజెక్టు డాన్ విషయానికొస్తే గురువారం లీక్ అయిన డ్రాఫ్ట్ ఈమెయిల్ను అమెజాన్ వెబ్ సర్వీసెస్కు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొలిన్ ఆడ్రే రాశారు. అయితే అమెజాన్ వెబ్ సర్వీసులో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పంపిన క్యాలెండర్ ఆహ్వానంలో ఈ డ్రాఫ్ట్ కూడా చేర్చబడింది. ఇక దాని టైటిల్ ఇన్విటేషన్ విషయానికే వస్తే సెండ్ ప్రాజెక్ట్ డాన్ ఈమెయిల్ అని టైటిల్ పెట్టారు. దీని అసలు ఉద్దేశం అమెజాన్ కోడ్ పేరుతో ఎంతమందిని ఉద్యోగులను తీసివేయాలనేది అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ఈమెయిల్ అసలు ఉద్దేశం మాత్రం త్వరలోనే అమెరికాలోని ఉద్యోగులపై వేటు పడుతోందని తేలిపోయింది. అయితే యాజమాన్యం మాత్రం ఉద్యోగులకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. కంపెనీ యాజమాన్యం గత ఏడాది కాలం నుంచి కంపెనీని మరింత బలోపేతం చేసుకునేందుకు అనవసరంగా ఉన్న బ్యూరోక్రసీ అడ్డంకులను తొలగించి కస్టమర్లకు వేగంగా సర్వీసులను అందించాలనేది అసలు లక్ష్యమని ఈమెయిల్లో పేర్కొంది. అయితే ఇలాంటి నిర్ణయాలు అత్యంత కఠినమైనవే అంటూనే సంస్థను అమెజాన్ వెబ్ సర్వీసు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలంటే సంస్థాగతంగా కొన్ని మార్పులు చేర్పులు తప్పనిసరి. అయితే ఈ నిర్ణయాలు లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే తీసుకున్నవని ఈమెయిల్లో పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు కూడా గత కొన్ని వారాల నుంచి లే ఆఫ్లు ఉంటాయని భావించాయని మాజీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.
అమెజాన్ మాజీ ఉద్యోగి సమాచారం ప్రకారం కంపెనీ బాసులు సుమారు 30,000 మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించారని చెప్పారు. కాగా ఆ ఉద్యోగి గత ఏడాది అక్టోబర్లో లేఆఫ్కు గురయ్యాడు. అయితే అమెజాన్ ఈ నెలలో పెద్ద ఎత్తున లేఆఫ్లు చేస్తుందని, ఇదే జోరు ఈ ఏడాది మే వరకు కొనసాగుతుందని అతడు వివరించాడు. అయితే లేఆఫ్ అయిన ఉద్యోగులు అమెజాన్లో ఖాళీలు ఉంటే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అలాంటి ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి. ఒకవేళ కొత్త ఉద్యోగంలోకి మారడానికి ఇష్టపడని వారికి వారు కంపెనీలో ఎంతకాలం పనిచేశారో లెక్కగట్టి అదనంగా కొత్త మొత్తం చెల్లించి ఇంటికి సాగనంపుతారు. ఇక అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 4 ఏళ్ల క్రితం సీఈఓ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన స్థానంలో వచ్చిన ఆండీ జెస్సీ కఠినమైన వర్క్ కల్చర్ అమలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఇప్పటికే పలుమార్లు లేఆఫ్లు ప్రకటించారు. ఇక జెస్సీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతి ఉద్యోగి వారంలో 5 రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందే. అమెరికాలో అతిపెద్ద టెక్ కంపెనీల్లో అమెజాన్ ఒక్కటే ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీసుకు వచ్చి పనిచేయాలనే నిబంధన కఠినంగా అమలు చేసింది. ఆయన వచ్చి రాగానే ఖర్చులను తగ్గించే పనిలో పడ్డారు. కార్పొరేట్ మొబైల్ ఫోన్ ఉపయోగించే ఉద్యోగులపై అమెజాన్ వెబ్ సర్వీసు ద్వారా నిఘా వేశారు. పరిమిత స్థాయిలో మొబైల్ ఫోన్ వినియోగించాలని కట్టడి చేశారు. నెలకు $50 మాత్రమే రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పినట్లు బిజినెస్ ఇన్సైడర్ ఒక వార్తను ప్రచురించింది. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సెలవుల కంటే ముందు జెస్సీ ఉద్యోగులకు ఈమెయిల్ పంపుతూ తన విధుల్లో ఉన్న సవాళ్లను ఉద్యోగులు అవకాశంగా మార్చుకున్నారని, ప్రపంచం శరవేగంగా మారుతోందన్నారు. అమెజాన్లో పనిచేసే ప్రతి ఉద్యోగి తాను చేసిన ప్రతి పనిని గుర్తుంచుకోవాలని గుర్తు చేశారు. పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు అమెజాన్ మరో కీలక ప్రకటన చేసింది. అమెజాన్ బ్రాండ్కు చెందిన మిగిలిన 70 గ్రాసరీ స్టోర్లను అమెజాన్ ఫ్రెష్, అమెజాన్ గోలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో హోల్ ఫుడ్స్ మార్కెట్ బిజినెస్ను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. మొత్తానికి చూస్తే ఈ ఏడాది కూడా అమెజాన్లో భారీగా కోతలుండే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు మార్కెట్ నిపుణులు.